ఓం నమో భగవతే రామకృష్ణాయ. నా పేరు పి మోనిష్. నేను శ్రీ రామకృష్ణుల వారి చరిత్ర చెప్తాను. మొదటి భాగం. కలకత్తాకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కామార్పకూరు అనే చిన్న గ్రామం చక్కటి వసతులతో కలిగి ఉన్నది. అక్కడ ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళ పేర్లు చంద్రమణి దేవి మరియు సుధీరాములు. వాళ్లకు ఇద్దరు కుమారులు. వాళ్ళ పేరు రామకుమార్, రామేశ్వర్, ఒక కుమార్తె కైత్యాని. సుధీరాం తన 60వ ఏట పుణ్యక్షేత్రమైన శ్రీ గయలో వెలిసిన మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళతాడు. అక్కడ ఒకనాటి రాత్రి సుధీరాంకి కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి నేను నీ బిడ్డగా పుడతానని చెబుతాడు. అప్పుడు సుధీరాం, ఓ జగదేశ్వర, నువ్వు నా ఇంట్లో పుడితే ఇంకేమన్నా ఉందా? నిన్ను పోషించేంత డబ్బు కూడా నా దగ్గర లేదు, నేను బీదవాణ్ణి అని చెబుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు, నీ దగ్గర ఉన్నదే నాకు పెట్టు, నేను దాంట్లోనే తృప్తి పడతాను, మిగతావి అలాగే సమకూరుతాయి అని చెబుతాడు. అలాగే కామార్పకూరులో ఇంకొక అద్భుతం కూడా జరుగుతుంది. చంద్రమణి దేవి ఒకరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేస్తుండగా ఆ శివలింగం నుండి దివ్య తేజస్సు వచ్చి ఆమెని కప్పివేస్తుంది. ఆమె కొంచెంసేపటికి స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె స్పృహ లేచేసరికి ఆమెకు గర్భం దాల్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని రోజులు దైవచింతంలో నుండి వచ్చి సుధీరాం తన ఊరికి వస్తాడు. తన భార్య దగ్గరికి వెళతాడు. తన భార్య తనకు జరిగిన దివ్య అనుభూతిని చెప్తుంది. ఇతను కూడా చెబుతాడు, నాకు శ్రీ మహావిష్ణువు కనిపించి మన బిడ్డగా జన్మిస్తాడు అని చెప్పాడు అని చెప్తాడు. అలాగే 1836 ఫిబ్రవరి 18న కౌసల్య దశరథులకు శ్రీరామచంద్రుడు పుట్టినట్టు, దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ చంద్రమణి దేవికి సుధీరాంకి ఇక్కడ ఈ భగవంతుడు జన్మించాడు. చెడు మార్గంలో వెళ్లే వారిని, చెడు దారి పట్టిన వారిని భగవంతుడు ఎలాగోలా మంచి దారి పట్టిస్తాడు. ఇక్కడ ఈ మానవ అవతారం ఎత్తి ఇక్కడ ఈ ప్రపంచాన్ని మంచి చేయడానికి శ్రీరామకృష్ణులుగా పుట్టించారు. రైలో జరిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని సుధీరాం అతనికి గదాధరుడు అని పేరు పెడతాడు. సుధీరాం గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. తన బాలుడు సామాన్య బాలుడు కాదని, గొప్ప జగద్గురువు అవుతాడని, ఒక దేవాలయంలో వసిస్తాడు అని ముందుగానే గ్రహించాడు. కొన్ని నెలలు ఆ గదాధరుడికి నిండినాక అతనికి పాలు కావాల్సి వస్తుంది. వీళ్ళు పేదవాళ్ళు కదా, ఎలా పాలు కొనగలరు అనుకున్నప్పుడు పాలకడిలో శనించే శ్రీ మహావిష్ణువుకి పాలు కొరత. చంద్రమణి దేవి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి సుధీరాం బావమర్ది ఒక ఆవును పంపిస్తాడు. ఇంకా పాలుకేం కొరత, అవి సమకూరుతాయి. గదాధరుడికి 5 ఏళ్ళు ప్రయాణంలో బడికి వెళ్ళసాగాడు. అప్పుడు మధ్యాహ్నం సాయంత్రం బడులు. అతను చిన్నవాడు కాబట్టి కొంతసేపు బడిలో చదువుకొని మిగతా సేపు తన తోటి బాలలతో ఆడుకునేవాడు. చిలకల చదివి అప్పజెప్పడం అతనికి అంతగా నచ్చేది కాదు. తన తోటి బాలలను తీసుకొని మామిడి తోటల్లోకి వెళ్ళి మహాభారత కథలు వేసి మిగతా వాళ్ళకి అతను శిక్షణ ఇచ్చేవాడు. వాళ్ళందరికీ ప్రేమైన వాడు కాబట్టి అతనే నాయకుడు. చక్కగా వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాడు. అలాగే మట్టి బొమ్మలు చేసి వాటికి రంగులు వేయడం, దేవీ దేవతల బొమ్మలు చేసి వాటిని భక్తితో పూజించడం చేసేవాడు. అతనికి చదువులో అంత ప్రాముఖ్యత చూపలేదు. అతని తల్లిదండ్రులు కూడా అంత పట్టించుకోలేదు. ఎందుకంటే అతని జీవిత రహస్యం వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. అతని 9వ ఏట తన తండ్రిని కోల్పోతాడు. అతను దీన స్థితిలోకి వెళ్తాడు. అతనికి ఎక్కడ చూసినా శూన్యంగానే కనిపిస్తుంది. అప్పుడు గుడి బయట ఉన్న ఒక గుడిసెలో అందరూ సాధువులు వచ్చి వెళ్తుండేవారు.
సాధువులు వచ్చి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకు వంట చెరుకు ఇవ్వడం అలా చేసేవాడు. ఒకరోజు సన్యాస వేషం వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళతాడు. వాళ్ళ అమ్మ చూసి ఆశ్చర్యపోతుంది. వీడు ఎప్పుడు సన్యాసులతోనే తిరుక్కుంటున్నాడు, సన్యాసి అయిపోతాడేమో అని భయపడుతుంది. అది తెలిసిన సన్యాసులకి, లేదమ్మా అతను వస్తేనే మేము రప్పించుకుంటాం కానీ అలాంటి పని ఎప్పుడు చేయమని చెప్తే ఆమె మనసు కొద్దిగా కుదుట పడుతుంది. కామార్పూరికి సుమారు 2 మైళ్ళ దూరంలో ఆనూరు అనే గ్రామం ఉంది. అక్కడ విశాలాక్షి అమ్మవారు వెలిశారు. ఒకరోజు కొందరు మహిళా యాత్రికులతో కలిసి శ్రీ గదాధరుడు వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఉత్తేజకరమైన పాటలు ఆమె మీద పాడుతూ ఆడుతూ వెళుతుండగా అతను ప్రహ్యస్మృతిని కూలిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. అక్కడ ఉండే మహిళా యాత్రికులందరూ భయపడిపోతారు. అతని మొహం మీద నీళ్లు చల్లితే అతను లేడు. ఎంత ప్రయత్నించినా అతను లేడు. అక్కడ ఒక ఆమె ప్రసన్నమాయి అనే ఒక ఆమె ఇతనికి విశాలాక్షి అమ్మవారి ఆవహించింది అని చెప్పితే అందరూ ఆమె నామస్మరణ చేస్తారు. అదే ఆశ్చర్యమో, ఆయనకి స్పృహ వస్తుంది. అలాగే ఆ యాత్రను కొనసాగిస్తారు. తన 9వ ఏట తన తల్లి మరియు సోదరులు అతనుకు ఉపనయన సంస్కారాలు చేద్దామని పూనుకుంటారు. వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. అదేమంటే ఉపనయన సంస్కారాల తర్వాత మొదటి భిక్ష తన తల్లి కానీ తన తల్లి సమానమైన వాళ్ళు కానీ తీసుకోవాలి. కానీ శ్రీ గదాధరుడి దగ్గర ముందుగానే ఒక నిమ్మకుల జాతి ముసలావిడ ధని అనే ఆవిడ ముందుగానే చెప్తుంది, నేను నీ దగ్గర మొదట భిక్ష తీసుకుంటాను అని. ఈ విషయం తన తల్లికి తెలియజేస్తాడు. తన తల్లి ఇది సాంప్రదాయ విరుద్ధం అని చెప్తుంది. అయినా ఆయన వినడు. ఇతరుల సహాయం కోరుతుంది. గదాధరుడు మాట్లాడే సత్యవాకు అతను ఏం చెప్తే అది మంచిదే అని మిగతా వాళ్ళు చెప్తారు. అలాగే ధని అనే ఆమె మొదట భిక్ష తీసుకుంటుంది. శివ మహారాత్రి పండుగలు వస్తాయి. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ ఉపవాసం ఉండి రాత్రులలో శివుడికి పూజ చేస్తూ ఉంటారు. గదాధరుడు కూడా అలాగే చేద్దామని అనుకుంటాడు. ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక నాటకం ఏర్పాటు చేస్తాడు. అక్కడ శివుడు పాత్ర వేసేవాడికి ఒక జబ్బు చేసి అతను రాలేకపోతాడు. అప్పుడు ఊర్లో పెద్దలంతా కూర్చొని ఈ శివుడి పాత్రకి ఎవరైతే బాగుందని అనుకుంటే అందరూ గదాధరుడు అని చెప్తారు. గదాధరుడి వల్ల మిత్రులకు ఈ విషయం తెలియజేస్తారు. ఫస్ట్ గదాధరుడు వద్దని చెబుతాడు. వాళ్ళ మిత్రులు ఆయనని ఎలాగోలా తెచ్చి శివుడిలాగా అలంకరించి రంగస్థలంపై పంపుతారు. కానీ ఆయన మనసంతా శివుడిపైనే ఉంటుంది. అలాగే నాటకం జరుగుతుండగా ఆయన మనసు మొత్తం శివుడిపైకే వెళ్ళిపోతుంది. అలాగే ప్రహ్యస్మృతిని కోల్పోతాడు. తన కళ్ళల్లో నుంచి కన్నీటి కారిపోతుంది. తిరిగి మామూలు స్థితికి రాలేకపోతాడు. అంతే, నాటకం ఆగిపోతుంది. అలాగే అప్పుడప్పుడు ఆయన బ్రహ్మస్మృతిని అప్పుడప్పుడు కోల్పోతూ ఉండేవాడు. ముందుగా అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. నేను ఈరోజు 2వ భాగం చెప్పబోతున్నాను. గదాధరుడు 17 ఏళ్ళు పూర్తయింది. ఆయన చదువులో వ్రాస పెట్టాడు. వాళ్ళ అన్న రామకుమార్ కలకత్తాలో సంస్కృతి పాఠాలు చెబుతున్నాడు. వాళ్ళన్న అనుకున్నాడు, నేను మా తమ్ముడు గదాధరుడు కూడా తీసుకొని వచ్చింటే బాగుండేమో, గదాధరుడు కూడా నేర్చుకుంటాడు అని అనుకొని ఊరికి వెళ్ళి
తీసుకొని వద్దామని వెళ్ళాడు. అప్పుడు గదాధరుడు నేను రాను, నేను పుట్టి పెరిగింది ఈ ఊరిలోనే అని చెప్పాడు. కానీ వాళ్ళ అన్న రామకుమార్ పిలుచుకొని వెళ్తాడు కలకత్తాకి. అప్పుడు వాళ్ళ తమ్ముడు గదాధరుడు 3 ఏళ్ళు వాళ్ళ అన్న రామకుమార్తో ఉండి పూజ చేసుకుంటా ఉంటాడు. కలకత్తా 4 మైళ్ళ దూరంలో దక్షిణేశ్వర కాడ వాళ్ళన్న రామకుమార్ పూజ చేస్తూ ఉంటాడు. రాధాకాంతుల వారికి పూజ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గదాధరుడు కూడా అక్కడ పూజ చేయడం వలన గదాధరుడు పేరు శ్రీ రామకృష్ణగా మారుతుంది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత రాధాకాంతుల భక్తురాలు రాణి రాస్మణి గారు వచ్చి నేను పూజ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఆమె పూజ చేస్తుంది. తర్వాత ఆ రాత్రి కొంతమంది వచ్చి రాధాకాంతుల విగ్రహాన్ని దొంగలిస్తారు. ఆ వెళ్ళే దారిలో వాళ్ళు కాళ్ళు జారి పడిపోతుండగా రాధాకాంతుల విగ్రహం కూడా పడి కాళ్ళు విరిగిపోతుంది. అందుకని రాణి రాస్మణి ఊరి ప్రజల్ని అడిగితే ఈ ఇరిగిపోయిన బొమ్మని మనం ఏం చేసుకోగలుగుతాం, వెళ్ళి గంగా నదిలో కలిపేయండి అని అంటారు ఊరి ప్రజలు. కానీ రాణి రాస్మణి గారికి ఆ బొమ్మ చాలా ఇష్టం. అందుకని రామకృష్ణ గారిని అడిగితే మీ బావకు కాలు ఎదుగుతుంది, అలా మీరేమన్నా వెళ్ళి కొత్త భావం తీసుకొని వస్తారా అని అడుగుతారు. లేదు, నేను హాస్పిటల్ చూపిస్తాను అని రాణి రాస్మణి గారు అంటారు. అలాగా ఆ రాధాకాంతుల బొమ్మని కాళ్ళు అతికిచ్చి దానికి పూజ చేస్తారు. అలాగా రామకృష్ణుడు పూజ చేస్తూ చేస్తూ విసిగెక్కిపోతారు. ఎందుకంటే నేను మీకు పూజ చేస్తూనే ఉన్నా, మీకు ఎప్పుడైనా నాకు దర్శనం ఇచ్చారా అని అడుగుతారు. మీరు నాకు అమ్మలా ఉంటారు కదా అని చెప్పి మీరు నాకు దర్శనం ఇవ్వండి అని తపస్సు చేస్తుండగా మీరు నాకు ఇవ్వరు, అందుకని నేను చచ్చిపోతున్నా అని చెప్తారు. అలాగా దేవుడు కాళికామాత వచ్చి దర్శనం ఇస్తుంది. అలాగే కొన్ని రోజులు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తాడు. నాకు కాళికామాత దర్శనం కూడా సీతాదేవి దర్శనం కూడా కావాలని చెట్టు కింద కూర్చొని తపస్సు ప్రేమతో పూజ చేస్తూ కష్టపడి ఆయన రామకృష్ణ వారు సీతాదేవి దర్శనం కూడా తీసుకుంటారు. అలాగా కొన్ని రోజుల తర్వాత ఆయన బయట ప్రపంచంకి వచ్చినప్పుడు అందరికీ చెప్తాడు, నాకు సీతాదేవి కాళికామాత కనపడుతుంది అని. అందరూ ప్రజలు ఈయనకేమో అయ్యింది, పిచ్చి పట్టింది, ఈయనకేమో అయింది అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళమ్మ చంద్రమణి దేవికి వినకలి రామకృష్ణ వారికి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. అప్పుడు రామకృష్ణ వారిని అడిగితే సరే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారు. రామకృష్ణ వారు చెప్తారు, పక్క ఊరిలో 5 ఏళ్ల పాపని నేను వివాహం చేసుకుంటాను అంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళి శారదామాయిని రామకృష్ణ వారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అందుకని ప్రజలందరూ చూసి ఆనందిస్తారు. నమో భగవతే రామకృష్ణాయ. నా పేరు కుమార్. నేను 3వ భాగం చెబుతున్నాను. జటాధారి ఆగమనం. జటాధారి ఆగమనంలో జటాధారి చేతిలో రాముణ్ణి పెట్టుకొని వస్తూ ఉంటాడు. గంగా నది తీరంలో జటాధారుడు స్నానం చేస్తుంటాడు. రాముడు కూడా స్నానం చేపిస్తాడు. జటాధారుడు స్నానం అయిపోయిన తర్వాత బయట వచ్చి ఆ రాముడికి అలంకరించి పూజ చేస్తూ ఉంటాడు. జటాధారుడు కూడా దానికి పూజ చేసి జటాధారుడు ఆహారం తింటాడు, దానికి కూడా తినిపిస్తూ ఉంటాడు. అది చూస్తున్న రామకృష్ణుడు చూసి తెలుసుకుంటాడు. నాకని ఇష్టం, నేను చూసుకుంటాను అంటాడు. రామకృష్ణుడు కూడా అది స్నానం చేపించి తినిపిస్తూ ఉంటాడు, అలంకరించి పూజ చేసి తినిపిస్తూ ఉంటాడు.
రామకృష్ణుడు జటాదారుడు చూస్తూ ఇది ఇందులోనే ఉంటే బాగుంటుంది అనేసి అట్టే వెళ్ళిపోతాడు. మళ్ళా తోతాపురి సాధువు వచ్చి రామకృష్ణ నేను నీకు శాసనం నేర్పిస్తాను, నేర్చుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు వచ్చి నేను నా తల్లి కాళికాదేవిని అడిగి మళ్ళీ నేను నేర్చుకుంటాను అంటాడు. కాళికాదేవికి వెళ్ళి అతను కాళికా తల్లిని అడుగుతాడు, నేనే అతన్ని పంపించి నువ్వు నేర్చుకో అంటాడు. తోతాపురి దానికి సాధన ఇస్తూ రామకృష్ణుడు జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళా 3 రోజుల తర్వాత జ్ఞానం దాచి బయటికి వస్తాడు. ఆ బయటికి వస్తాడు. అప్పుడు రాణి రాసమణిదేవి అల్లుడు మధునాథ్ అనే అతని వ్యక్తి రామకృష్ణుల్ని తీసుకొని కాళికాదేవి దక్షిణేశ్వర స్వామి గురికి తీసుకొని వెళుతాడు. అక్కడ నువ్వు పూజ చేస్తావా అంటాడు. అప్పుడు నేను పూజ చేస్తున్నా అంటాడు. సరే అనేసి రామకృష్ణుని ఆడే వదిలి మధునాథ్ ఇంటికి వెళుతాడు. రాత్రి పూట బయటికి వచ్చి చూస్తున్నప్పుడు రామకృష్ణుడు అటు ఇటు తిరుగుతుంటాడు. అటు వెళ్ళినప్పుడు కాళికాదేవి లాగా ఇటు వచ్చేటప్పుడు శివుడు లాగా కనిపిస్తాడు. మధునాథ్కు మళ్ళా కళ్ళు తెరుచుకొని మళ్ళా చూసేటప్పుడు మళ్ళా అట్టే కనిపిస్తూ ఉంటాడు. మధునాథ్ వెళ్ళిన తర్వాత రామకృష్ణుని దర్శనం చేసుకొని అతని ఆశీస్సులు తీసుకొని ఉంటాడు. మళ్ళా తీర్థయాత్రకు వెళ్తాడు రామకృష్ణుడు మధునాథ్. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు దేవగరకు ఒక పల్లెటూరు ద్వారా వెళుతారు. అటు పేదలు ఉంటారు. పేదలు చూసినప్పుడు రామకృష్ణుడు హృదయాన్ని అట్టుకుంటాడు. అప్పుడు రామకృష్ణుడు అంటే వాళ్ళకి ఏమి లేదు అనేసి మధునాథ్కు చెబుతాడు. వాళ్ళకి ఆహారం ఉండేటట్లు చూడు అనేసి చెప్తాడు. మన దగ్గర డబ్బులు లేవు, వీళ్ళకి మొత్తం డబ్బులు పెడితే నేను తీర్థయాత్రకు పోవడంగా నిలిపేస్తున్నాను, అందువల్ల వాళ్ళకి పెట్టు అనేసి చెప్తాడు. అలాగే రామకృష్ణుడు దక్షిణేశ్వర ఆలయంలో ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతని భార్య శారదాదేవి వచ్చి అతన్ని కలుసుకుంటుంది. అది కలుసుకొని మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత అతనికి శారదాదేవికి కాళీ పూజ రామకృష్ణుడు చేస్తారు. కాళీ పూజ అయిన తర్వాత భగవంతుడు రామకృష్ణుడు అవతరించారు. అవతరించిన తర్వాత వాళ్ళ ఊళ్ళోకి అంతా వెళ్ళిపోతూ ఉంటే నేను నీకు ఒక సంభాషణ ఇస్తాను అంటాడు. సంభాషణ తర్వాత అందరూ సంభాషణ విన్న తర్వాత అందరూ వెళ్ళిపోతారు.